హలో, నేను రవికుమార్. ఈ హౌసింగ్ ఎట్ రవికుమార్ ఛానల్ మంది సివిల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము. రోజు సివిల్ గురించి ఏదో ఒకటి చేస్తుంటాను కదా. ఈరోజు కన్స్ట్రక్షన్ మెషినరీ అండ్ టూల్స్ గురించి మీకు చెప్తామని ఈ వీడియో చేయడం అయినది. కన్స్ట్రక్షన్ మెషినరీ, కన్స్ట్రక్షన్లో ఉపయోగించే మెషిన్స్, టూల్స్, దాని గురించి ఈ వీడియోలో నేను చూపిస్తాను. అవి ఏంటేంటో మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్. కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్ అంటే మన ఇంటి దగ్గర డీజిల్తో నడిచేది, పెట్టుకొని కాంక్రీట్ వేస్తారు కదా, అది కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్. దాంట్లో ఏంది హాపర్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే అది సిమెంటు, శాండు, మెటల్ కలిపి వేసి తిప్పి నీళ్ళు పోసి తిప్పి కాంక్రీట్ను తయారు చేస్తారు. అది దేంతో తయారు చేస్తారంటే కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్ అంటారు దాన్ని. తర్వాత పిన్ వైబ్రేటర్. పిన్ వైబ్రేటర్ అంటే మన స్లాబ్ వేసేటప్పుడు బీమ్స్లో వైబ్రేషన్ చేయాలి కాబట్టి ఆ సన్న గ్యాప్లో పెట్టడానికి యూజ్ చేసేదే పిన్ వైబ్రేటర్. దాన్ని పిన్ వైబ్రేటర్ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే యూనిఫామ్గా బీమ్లో కాంక్రీట్ సెటిల్ అవుతుంది, వెళ్తుంది, యూనిఫామ్గా వెళ్తుంది కాంక్రీట్ బీమ్స్లోకి, అన్ని కార్నర్స్లోకి వెళ్తుంది. ఇంకోటి స్లాబ్ వైబ్రేటర్. స్లాబ్ వైబ్రేటర్ అంటే స్లాబ్ పైన వైబ్రేట్ చేస్తారు కదా, స్లాబ్ పైన కాంక్రీట్ వేసిన తర్వాత దాని ఫ్లాట్ ఏరియాను వైబ్రేట్ చేసేది. ఇది ఫ్లాట్గా ఉంటుంది, స్లాబ్ వైబ్రేటర్ అంటారు. తర్వాత రాడ్ కటింగ్ మెషిన్. రాడ్ కటింగ్ మెషిన్ అంటే ఇది స్టీల్ రాడ్స్ను కట్ చేస్తుంది. ఈ ఫొటోస్ అన్నీ నేను మీకు పెట్టాను వీడియోలో. మీకు ఈ ఫొటోస్ అన్నీ మీకు కనిపిస్తాయి, మీరు అన్నీ చూసుకోవచ్చు. అది వీడియోలో పెట్టాను. రాడ్ కటింగ్ మెషిన్. రాడ్ కటింగ్ అంటే రాడ్స్ను, స్టీల్ను కట్ చేసే మెషిన్ అనమాట. మనకు కావాల్సిన సైజెస్లో కట్ చేసే మెషిన్ అనమాట. స్టీల్ బార్బెండర్స్ ఇది యూజ్ చేస్తారు. తర్వాత జేసీబీ అంటే ఏంటంటే ఇది మన ఎక్స్కవేటర్ అనమాట. మన ఫుట్టింగ్స్ అది తవ్వడానికి యూజ్ అవుతుంది. ఫుట్టింగ్స్, సెల్లారు, మన మామూలుగా పిట్స్, మన తర్వాత సెల్లార్ ఏరియాస్ తవ్వడానికి జేసీబీని యూజ్ చేస్తారు. జేసీబీతో తవ్వుతారనమాట. అది మెషిను. ఆ మెషిను మీకు అందరు చూసే ఉంటారు, అయినా ఫోటో పెడతాను. టిప్పర్ అంటే మీరు చూస్తారు కదా, బయట కనిపిస్తాయి కదా 500 CFT టిప్పర్స్, ట్రక్స్ ఉంటాయి. అది కూడా మీకు చూపించాను. అవి కన్స్ట్రక్షన్లో ఎక్కువ యూజ్ అవుతాయి. తర్వాత బ్యాచింగ్ ప్లాంట్ అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో ఏం చేస్తారంటే ఆర్ఎంసీ కొనకుండా తర్వాత వాళ్ళు సొంతంగా బ్యాచింగ్ ప్లాంట్ పెట్టి తయారు చేసుకుంటారు. రోజు కొన్ని వేల కిలోమీటర్స్ వేయాల్సి వచ్చినప్పుడు, కొన్ని వందల కిలోమీటర్లు, 500-600 కిలోమీటర్లు రోజు వేయాల్సి వచ్చినప్పుడు, వేల కిలోమీటర్లు వేయాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాచింగ్ ప్లాంట్లు అనేది సొంతంగా తయారు చేసే విధానం అనమాట. కాంక్రీట్ తయారు చేసుకుంటారు దీంట్లో. సో ఇది బ్యాచింగ్ ప్లాంట్. తర్వాత ఆర్ఎంసీ అంటే రెడీమిక్స్ కాంక్రీట్ అనమాట. ఇది మామూలుగా మనకు దొరుకుతుంది, మనం ఆర్డర్ ఇచ్చినట్లయితే దొరుకుతుంది. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకు దొరుకుతుంది. ఏ గ్రేడ్ కావాలంటే ఆ గ్రేడ్లో M15, M20, M25 ఏ గ్రేడ్ కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి పంపేసి మనకి స్లాబ్ వేసిపోతారు. స్లాబ్ కానీ ఏదైనా సంపు కానీ ఏదైనా వేసిపోతారు, కాంక్రీట్ వేసిపోతారు. తర్వాత మెటీరియలైజ్డ్. ఇది మల్టీ స్టోరేడ్ బిల్డింగ్, హై రైజ్ బిల్డింగ్స్లో మెటీరియలైజ్డ్ అని యూజ్ చేస్తారు. మెటీరియల్ అంతా తీసుకుపోవడానికి ఈ యాస్ట్ మీద యూజ్ చేస్తారు. దీని మీదనే స్టాఫ్ కూడా వెళ్తారు. స్టాఫ్ కూడా ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు మనకు లిఫ్ట్లు అవి ఉండవు కదా, కాబట్టి లిఫ్ట్ లాంటిదే ఇది కూడా. మెటీరియల్ పైకి తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మెటీరియలైజ్డ్. తర్వాత టోటల్ స్టేషన్ అంటే ఇది లెవెల్స్ అవి తీసుకుంటారు. లెవెల్స్కు కోఆర్డినేట్స్ ప్రిఫిక్స్ చేసడానికి ఇది టోటల్ స్టేషన్ యూజ్ చేస్తారు. దాని ఫోటో కూడా పెట్టాను. తర్వాత గండోలా అంటే ఇది ఏంటంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాంటిది. దాని మీద నిల్చొని పైకి ఎక్కి పైకి లాగుతూ ఉంటే దాని పైనుంచి పైనకి ఎక్కి కిందికి ప్లాస్టింగ్ చేస్తూ వస్తారు గండోలా వేసుకొని. అంటే ఇంతకుముందు తడికలు వేసుకునే వాళ్ళు కదా, అట్లా కాకుండా ఇది మెషిన్ వస్తుంది. గండోలా మెషిన్ అనేది ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. దాని మీద ఎక్కి ప్లాస్టింగ్ చేస్తూ నెమ్మదిగా కిందికి దిగుతారు. ఇది అనమాట. టైల్ కటింగ్ మిషన్ అంటే టైల్స్ కట్ చేసేది అనమాట. టవర్ క్రేన్ అంటే పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్లో వాడతారు. 20 ఫ్లోర్లు, 18 ఫ్లోర్లు, 19 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్కు 15 ఫ్లోర్లు, 15-16 ఫ్లోర్ల బిల్డింగ్స్ ఈ టవర్ క్రేన్ అని వాడతారు. ఈ టవర్ క్రేన్ ఏంటంటే మెటీరియల్ అంతా తీసుకొస్తుంది. మెటీరియల్ అంటే స్టీల్ రాడ్స్ కానీ, మన స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ కానీ, షట్టరింగ్ ప్లేట్స్ కానీ, తర్వాత ఏవైనా సరే మెటీరియల్ అందులో వేస్తే తీసుకొస్తుంది అనమాట.
సో దాన్ని టవర్ క్రేట్ అంటారు. తర్వాత గ్రానైట్ కట్టింగ్ మెషిన్. గ్రానైట్ కట్టింగ్ అంటే గ్రానైట్ను కట్ చేసే మెషిన్ అనమాట. అది కూడా ఫోటోలు చూపించాను, అది 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 చూస్తారు. తర్వాత డివాటరింగ్ పంప్. మనం సెల్లార్ ఇట్లా తవ్వినట్లయితే వాటర్ వచ్చి వర్షం వచ్చి రెయిన్ వాటర్ వచ్చి అది పూర్తిగా నిండిపోయినట్లయితే ఆ వాటర్ తీసేసరికి ఈ డివాటరింగ్ పంప్ వాడతారు. పెద్ద పెద్ద ప్లాస్లో హై డ్యూటీ డివాటరింగ్ పంపు 10 HP అది వాడతారు. మామూలుగా చిన్న ఇళ్ళల్లో 2 HP 2 HP వాడతారు. ప్లాస్టింగ్ మెషిన్. ఇది ప్లాస్టింగ్ అనేది ఒక మెషిన్తో చేస్తారు. అది మన దగ్గర ఎక్కువగా అంతగా లేదు ప్రాక్టీస్, కానీ కొన్ని ఏరియాలో ప్రాక్టీస్ ఉంది. ప్లాస్టిక్ మెషిన్ తోటే చేస్తారు. ఆ ఫోటో కూడా పెట్టాను. మైవాన్ షట్టరింగ్. ఇప్పుడు లేటెస్ట్గా ఈ రోజుల్లో వచ్చేది ఏంటంటే మైవాన్ షట్టరింగ్ అని వస్తుంది. దానివల్ల ఏంటంటే ఒకటేసారి మనకు కాంక్రీట్ వాల్స్, షియర్ వాల్స్, కాంక్రీట్ వాల్స్ ఇస్తారు. దాంట్లో బ్లాక్ మేసనరీ, బ్రిక్ మేసనరీ ఉండదు, మొత్తం కాంక్రీట్ వాల్సే వస్తాయి. డిజైన్ ఒకసారి ఫిక్స్ అయిపోతుంది, దాని ప్రకారం వర్క్ జరుగుతుంది. తర్వాత లేజర్ మెజర్మెంట్ మిషన్. ఇది లేజర్ మెషిన్ అంటే హ్యాండీ మెషిన్ ఉంటుంది. మనం లెంత్ ఏదైనా కొలవాలన్నప్పుడు, రూమ్స్లో లెంత్ కొలవాలన్నప్పుడు ఆ గోడ నుంచి ఈ గోడ దూరం ఎంత అనే దానికి ఈ మెషిన్ తోటి యూజ్ చేసి జస్ట్ ప్రెస్ చేస్తే దూరం చెప్తుంది, లెంత్ చెప్తుంది, బ్రెడ్త్ చెప్తుంది, హైట్, సీలింగ్ హైట్ చెప్తుంది. ఇది లేజర్ మెజరింగ్ మెషిన్. ఇంకోటి 19th కాంక్రీట్ పంప్. కాంక్రీట్ పంప్ అంటే పెద్ద పెద్ద కాంక్రీట్ వేసేటప్పుడు ఆర్ఎంసీ బండల బ్యాచింగ్ ప్లాంట్ నుంచి వచ్చిన ఆర్ఎంసీ బండలు మన ట్రక్కులో వచ్చిన సిమెంట్ కాంక్రీట్ని పై ఫ్లోర్లకు పంప్ చేస్తానికి పైప్ వేసేసి కాంక్రీట్ పంప్ చేస్తుంటారు. పంపింగ్ మిషన్ పెట్టి పెద్ద మిషన్ ఉంటుంది, దాంతో పంప్ చేస్తుంటారు. దీన్ని కాంక్రీట్ పంప్ అంటాము. సో ఇవ్వండి మనకు తెలిసినంత వరకు కాంక్రీట్ కన్స్ట్రక్షన్ మెషినరీ అండ్ టూల్స్. సో మేజర్వి కవర్ చేశాను. సో ఇవి నచ్చినట్లయితే మీరు షేర్ చేసి, లైక్ చేసి ఎంకరేజ్ చేయగలరు. తర్వాత కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయగలరు. వీడియో ఫస్ట్ నుంచి స్టార్ట్ దాకా చూడండి. ఫోటోలు కూడా ఉంటాయి అన్నిటివి, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి.